చాప్టర్లో లాస్ట్ టాపిక్ ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. చిన్న సబ్ రొటీన్, ప్రోగ్రామ్ కంట్రోల్, ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని చిన్న చిన్న టాపిక్స్. ఇన్స్ట్రక్షన్స్ డిస్కస్ చేశాక చిన్న చిన్నగా అయిపోతాయి ఒక్కొక్క నిమిషంలో. ఇప్పుడు ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. బేసిక్గా ఇవి ఒక 5 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బ్రాంచ్. ఓకేనా, బ్రాంచ్ దాని ఒక షార్ట్ ఫామ్ BR. ఏం చేస్తుంది? ఒక ప్రోగ్రామ్ కంట్రోల్ టు ఒక ప్రోగ్రామ్ని ట్రాన్స్ఫర్స్ ద ప్రోగ్రామ్ కంట్రోల్ టు స్పెసిఫిక్ అడ్రస్. అయితే ప్రోగ్రామ్ కంట్రోల్ అంటుందో దాన్ని ఒక స్పెసిఫిక్ అడ్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏది? మన బ్రాంచ్. సేమ్ సిమిలర్ ఆపరేషనే మన జంప్ కూడా చేస్తుంది. ఓకేనా, జంప్ కూడా అదే చేస్తుంది. అయితే ఒక ప్రోగ్రామ్ ఉంటుందా, ఇది ఒక ప్రోగ్రామ్. ఓకే, దీనికంటే ఒక కంట్రోల్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ పైన ప్రోగ్రామ్ కంట్రోల్. సో ఈ ప్రోగ్రామ్ కంట్రోల్ అంతా ఒక స్పెసిఫిక్ అడ్రస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏది? మన జంప్ ఇన్స్ట్రక్షన్ అయినా సరే, అయినప్పటికీ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అయినా. తర్వాత స్కిప్, ఇదేం చేస్తుంది? ఇప్పుడు నేను స్కిప్ ఇన్స్ట్రక్షన్ వాడినా అనుకో, అప్పుడు ఏం చేస్తుందంటే నెక్స్ట్ వచ్చే ఇన్స్ట్రక్షన్ని స్కిప్ చేస్తుంది. సిమిలర్, ఈజీగా ఉంటాయి. తర్వాత కంపేర్ ఏంటది? ఇది అయితే ఇప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ అంటే చూసుకున్నాం. ఇదేంటిది? ఆప్ కోడ్ అంటారు. దీన్ని ఏమంటారు? ఆపరెంట్ అంటారు. సో 80 ఆపరెంట్స్ ఉంటాయో, లైక్ ఇప్పుడు మూవ్ అని ఉంది, మూవ్ 13, మూవ్ A,13H అని ఉంది. సో దీన్ని ఆపరెంట్ అంటారు. సో అట్లా రెండు ఆపరెంట్స్కి మిడిల్లో కంపారిజన్ చేస్తుంది. ఇప్పుడు 12H, 13H ఇవి రెండు ఆపరెంట్స్. ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది. ఇది CMP ఇన్స్ట్రక్షన్ అంటే షార్ట్ ఫామ్లో CMP అంటే దాన్ని కంపేర్ ఇన్స్ట్రక్షన్ CMP అంటే. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, అది కంపేర్ చేసినాక ఒక రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ని ఎక్కడ స్టోర్ కూడా చేసుకోదు. స్టోర్ చేసుకోదు. అయినప్పటికీ కొన్ని స్టేటస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, లైక్ స్టేటస్ బిట్ కండిషన్స్ ఆర్ సెట్ యాజ్ అ రిజల్ట్ ఆపరేట్. అయితే స్టేటస్ వస్తుంది, రిజల్ట్ వచ్చినాక అది ఎట్లా స్టోర్ చేసుకోవాలి ఆ రిజల్ట్ని. అయినప్పటికీ స్టేటస్ బిట్ కండిషన్ అన్నీ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి కదా. ఈ స్టేటస్ బిట్ కండిషన్స్ అన్నీ ఇట్లా రిజల్ట్ లెక్క చూపిస్తారు. ఇది జరిగిన కంపేర్ ఆపరేషన్కి. అర్థమైందా? ఇంకోసారి చెప్తాడు. అంటే కంపేర్ ఆపరేషన్కి షార్ట్ ఫామ్ CMP. ఈ CMP ఏం చేస్తుంది? రెండు ఆపరేషన్ని కంపేర్ చేస్తుంది. వచ్చిన రిజల్ట్ని ఎలా అయినా స్టోర్ చేసుకోవట్లే. కానీ స్టేటస్ బిట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన కంపేర్ చేసినాక ఒక స్టేటస్ చూపిస్తుంది కదా, వచ్చిన ఆ స్టేటస్ బిట్స్ని ఏటా కండిషన్లో స్టేటస్ బిట్ వచ్చాయో దాన్ని ఒక రిజల్ట్ లెక్క చూపిస్తుంది ఇప్పుడు జరిగిన కంపేర్ ఆపరేషన్కి. సేమ్ అలానే టెస్ట్ ఉంటుంది. టెస్ట్ కూడా ఇదేం చేస్తుంది? టెస్ట్ లాజికల్ అండ్ ఆపరేషన్ చేస్తుంది. మనం ఇంతవరకు లాజికల్ ఆపరేషన్స్ చూసాం. ఆ లాజికల్ ఆపరేషన్స్లో లాజికల్ యాడ్ చేస్తుంది. టెస్ట్ చేసి సేమ్ ఇది కూడా రిజల్ట్ని స్టోర్ చేసుకోదు. అయినప్పటికీ కొన్ని స్టేటస్ బిట్స్ని రిజల్ట్ లెక్క చూపిస్తుంది ఇది జరిగిన లాజికల్ అండ్ ఆపరేషన్ని. ఓకే, తర్వాత జంప్ అని మాట్లాడుకున్నాం కదా, అలా కండిషనల్ జంప్ ఉంటుంది, అన్కండిషనల్ జంప్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు జంప్ ఇన్స్ట్రక్షన్స్ కండిషనల్ జంప్స్ వచ్చేసి ఇవి జేని JV ఇవన్నీ కండిషనల్ జంప్ కిందకి వస్తాయి. తర్వాత అన్కండిషనల్ అంటే జస్ట్ GMP అని పెడితే సరిపోతుంది. ఇప్పుడు అన్కండిషనల్ JMP ఇన్స్ట్రక్షన్స్ -256 నుంచి +256 బైట్స్ వరకు ఉంటుంది. తర్వాత బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్, ఇప్పుడు జంప్ ఇన్స్ట్రక్షన్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ సేమ్ అన్నాం. మనకు డిఫరెన్స్ ఏంటంటే బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది లిమిటేషన్ ఉండదు, కానీ జంప్ ఇన్స్ట్రక్షన్స్కి -256 టు +256 బైట్స్ ఉంది ఇలా అన్కండిషనల్ జంప్లో. ఓకే, బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అన్లిమిటెడ్, లిమిటేషన్ ఏమి ఉండదు. తర్వాత ఇప్పుడు సబ్ రొటీన్ అంటే ఏంటి? సబ్ రొటీన్ అనేది ఏం లేదు, సింపుల్. ఒక గ్రూప్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ స్టోర్డ్ యాజ్ ఎ సపరేట్ ప్రోగ్రామ్ ఇన్ ఏ మెమరీ. ఇది ఒక మెమరీ ఉందనుకో, ఇక్కడ రాసాను, ఈ డయాగ్రామ్ చూసి చెప్తే అయిపోతుంది. ఇది మన మెమరీ. ఇది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనం సబ్ రొటీన్. ఇప్పుడు సబ్ రొటీన్ ఉంది కదా, ఈ సబ్ రొటీన్ అనేది ఎయిట్ a group of sequence of instructions stored as a separate program in the memory and call from the main memory whenever required.
కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ఏం చేస్తామంటే కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మెయిన్ మెమరీలో ఒక సపరేట్ ప్రోగ్రామ్ లెక్క స్టోర్ చేస్తాం. ఇప్పుడు చూడండి 102, 103, 104 ఇవన్నీ ఉన్నాయి. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏం చేస్తామంటే కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ 305 అట్లా కొన్ని సీక్వెన్స్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక సపరేట్ ప్రోగ్రామ్ లెక్క స్టోర్ చేస్తాం. ఇది ఒక మెమరీ అయినాకో ఒక సపరేట్ మెమరీ లెక్క స్టోర్ చేస్తాం కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని. అవసరం ఉన్నప్పుడు వాటిని కాల్ చేస్తాం. ఇప్పుడు చూడండి 305 అనేది ఒక సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ లెక్క స్టోర్ చేసినాం మెయిన్ మెమరీలో. ఒక గ్రూప్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని సపరేట్ ఇన్స్ట్రక్షన్ అర్థమవుతుంది కదా. ఉన్న ఒక మెయిన్ మెమరీలో కొన్ని సీక్వెన్స్ ఆఫ్ మెయిన్ మెమరీ అంటే కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఒక సపరేట్ ప్రోగ్రామ్ లెక్క మెయిన్ మెమరీ స్టోర్ చేస్తాం. ఎప్పుడైతే అవసరం వస్తుందో దాన్ని కాల్ చేస్తాం. సారీ ఇది మన సబ్ రొటీన్. ఇట్లా ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ 305, 306, 307, 398 ఇవన్నీ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక సపరేట్ ప్రోగ్రామ్ లెక్క అలా స్టోర్ చేసినాం మెయిన్ మెమరీలో. అవసరం ఉన్నప్పుడు కాల్ 305 అయినప్పుడు ఇది సబ్ రొటీన్లోకి పోయి కాల్ 305ని కాల్ చేస్తుంది అంతే. తర్వాత ప్రోగ్రామ్ కంట్రోల్ ఏం చేస్తుంది? అయితే ప్రోగ్రామ్ కంట్రోల్ ఇన్స్ట్రక్ట్స్ విచ్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఈ ప్రోగ్రామ్ కంట్రోలే నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కావాలో చూసుకునేదే ప్రోగ్రామ్ కంట్రోల్. అదే బాస్ లెక్క నెక్స్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి. సో ఇదే ఇన్స్ట్రక్ట్ చేస్తే దాని అకార్డింగ్గా ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఏంటంటే ఫస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాకనే ఫస్ట్ అది ఫెచ్ చేసుకుంటుంది అది ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. తర్వాత దాన్ని డీకోడ్ చేసుకొని తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఇన్స్ట్రక్షన్ సైకిల్.